హలో మామ, మనకి క్రికెట్లో ఏదైనా ఒక బ్యాట్స్మెన్ ఫెయిల్ అవుతున్నా లేదంటే ఏదన్నా బౌలర్ ఫెయిల్ అవుతా ఉన్నా అందరూ కూడా వాళ్ళ మీద పడిపోతారు. అరే ఈ బౌలర్ని ఎందుకు తీసుకున్నారు, ఈ బ్యాట్స్మెన్ ఎందుకు తీసుకున్నారు, అరే అలా ఆడాల్సింది కదా, ఇలా వేయాల్సింది కదా అని చెప్పేసి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాం. అయితే మనం ఒక్కసారి గ్రీజ్లో దిగితే అప్పుడు అర్థమైపోయింది, అరే క్రికెట్ అంటే ఇంత కష్టమా అని చెప్పేసి. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మొన్న మ్యాచ్ ఏది థర్డ్ T20 జరిగింది, ఇది ఇంగ్లాండ్ మీద. దాంట్లో హార్దిక్ పాండ్యా మీద రెండు టైప్ ఆఫ్ కామెంట్స్ చేస్తున్నారు. అదేంటంటే ఫస్ట్ వచ్చేసరికి తను ఒక స్టేజ్లో 27 బాల్స్ ఆడి 23 రన్స్ మాత్రం చేశాడు. అరే హార్దిక్ పాండ్యా ఇట్టెందుకు ఆడుతున్నాడు, అరే హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టాలి, అసలు ఇదేం బ్యాటింగ్ రా, ఇంత చెత్తగా ఆడుతున్నాడు, హార్దిక్ పాండ్యా వల్లే మ్యాచ్ పోయిందిరా ఈరోజు అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అయితే క్రికెట్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, అసలు క్రికెట్ ఏంటి అనేది కొంచెం ఐడియా ఉంటే ఇటువంటి కామెంట్స్ రావు. ఎందుకంటే మొన్న మ్యాచ్ మీరు ఒకసారి సినారియో చూస్తే మన వికెట్లు టపటప్ పోతూ ఉన్నాయి. సంజు శాంసన్ అవుట్, దాని తర్వాత పైన అభిషేక్ శర్మ అవుట్, దాని తర్వాత తిలక్ వర్మ అవుట్, సూర్య అవుట్, ఇలాగ వరుసగా అవుట్ అవుతూ ఉన్నారు. ఇక్కడ స్కోర్ చూస్తే 171 కొట్టాలి. సో మరి అటువంటి సినారియోలో మరి హార్దిక్ పాండ్యా కూడా ఊపేశాడు అనుకోండి, వాళ్ళలాగా అవుట్ అయ్యాడు అనుకోండి, నెక్స్ట్ సినారియో ఏం జరిగిద్ది, మ్యాచ్ మొత్తం పోయినట్టే. కానీ అలా కాకుండా మనకి వికెట్స్ పోతున్నప్పుడు చేయాల్సింది ఏంది, ఇది సింపుల్ ట్రిక్. వికెట్స్ పోతున్నప్పుడు ఒక బ్యాట్స్మెన్ ఖచ్చితంగా డిఫెన్స్ ఆడుతూ ఉండాలి. ఎందుకంటే చివరి దాకా తీసుకెళ్తే చివరికి వెళ్ళిన తర్వాత అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడొచ్చు. అలా కాకుండా మొదట్లోనే అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడితే, వికెట్లు పడేటప్పుడు అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడేవనుకో ఏం జరిగింది, మన ఇంగ్లాండ్ వాళ్ళని చూస్తే అర్థమైపోయింది బ్యాచ్బాల్ క్రికెట్లో సెకండ్ T20లో వాళ్ళు ఏం జరిగింది అనేది. సో మరి ఇటువంటి సినారియోలో నువ్వు బ్యాచ్బాల్ క్రికెట్ ప్రతిసారి ఆడతానంటే కుదరదేడు. చివరి వరకు తీసుకెళ్ళి చివరిలో హిట్టింగ్ చేసుకో, ఇబ్బంది లేదు. సో అది క్రికెట్లో ఒక బేసిక్ అది. సో క్రికెట్ తెలిసినోడికి ప్రతి ఒక్కడే తెలిసిందే, అరే చివరి వరకు తీసుకెళ్ళి చివరిలో కొంచెం అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడితే మనకి మన వికెట్ పోయినా సరే తర్వాత వాళ్ళు అయినా సరే వచ్చి ఆడతారు అనే ఒక ఇది ఉండిద్ది. ఎందుకంటే మనకి వికెట్లు ఉంటే ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. అలా కాకుండా వికెట్లే ముందు కోల్పోయాం అనుకోండి, సినారియో వేరేగా ఉండిద్ది. సో మ్యాచ్ మొత్తం కొలాప్స్ అయింది. ఇదే సినారియో మనకి MS ధోని మీద కూడా వచ్చింది. ఎప్పుడు 2019లో 2019 ఓడిఐ వరల్డ్ కప్ అప్పుడు అరే MS ధోని చాలా స్లోగా ఆడాడు, సో మ్యాచ్ను ఓడిపోచాలి అని చెప్పేసే MS ధోని అటువంటి బ్యాటింగ్ చేశాడు అని చెప్పేసి MS ధోని మీద కూడా పడ్డారు. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి, వీళ్ళకి ఏమైనా పిచ్చా, వీళ్ళకి ఏమైనా ఆట రాదా? వీళ్ళు భారీ హిట్టర్సే. అటువైపు MS ధోని చూసినా హిట్టరే, ఇటువైపు హార్దిక్ పాండ్యా చూసినా హిట్టరే. మరి వీళ్ళు ఇద్దరు ఎందుకు చివరిదా తీసుకెళ్తున్నారు? ఒక బాధ్యత ఉంది వీళ్ళ మీద. ఖచ్చితంగా వీళ్ళ రోల్ ఏంది, ఫినిషర్ రోల్. ఫినిష్ చేయాల్సిందే మ్యాచ్ని. ఫినిష్ చేయాల్సినప్పుడు ముందులోనే హిట్టింగ్ చేసేసి దాని తర్వాత అవుట్ అయితే ఫినిషర్ అనే రోల్కే అర్థం లేదు. అందుకని చెప్పేసి వీళ్ళు మినిమం బేసిక్ భయ, ఇది ఎవరైనా అర్థం చేసుకోవాలి. క్రికెట్ తెలిసినోడు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతానంటే సో వాళ్ళ మాటలు కూడా ఎవడు పట్టించుకోడు అనుకోండి. ఫస్ట్ క్రికెట్ అంటే ఫస్ట్ వాళ్ళు కొంచెం మంచి స్టార్ట్ ఇవ్వాలా. సో దాని తర్వాత చివరిలో వచ్చినోడు కొంచెం హిట్టింగ్ ఇవ్వలేదు, అది కూడా చివరిలో మాత్రం హిట్టింగ్ ఉండేది వీళ్ళు, అందుకే చివరిలో పెడతారు. లేదంటే వీళ్ళని ముందే తీసుకొచ్చి ముందే పెట్టేవాళ్ళు. ఎందుకు ఫినిషర్ రోల్లో వీళ్ళకి ఇచ్చేది? వికెట్లు అప్పటికి అప్పటి వరకు వీళ్ళు స్లోగా ఆడి చివరిలో వీళ్ళకి హిట్టింగ్ ఎబిలిటీ ఉండిద్ది కాబట్టి చివరిలో హిట్టింగ్ చేయొచ్చు అని చెప్పేసి అందుకనే వీళ్ళని చివరిలో దించేది. సో అలా కాకుండా ముందే హిట్టింగ్ చేసి ముందే అవుట్ అయ్యారంటే మ్యాచ్ మొత్తం కొలాప్స్ అయ్యింది. సో ఇది బేసిక్, ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఇది. సో నిన్న చేసింది కూడా అదే హార్దిక్ పాండ్యా. చివరి వరకు మ్యాచ్ని తీసుకెళ్దాం, చివరి వరకు మ్యాచ్ని తీసుకెళ్ళి ఇప్పుడు వికెట్లు పడకుండా ఫస్ట్లో కొంచెం చివరి వరకు మ్యాచ్ని తీసుకెళ్తే చివరిలో హిట్టింగ్ చేసేయచ్చు, మనకు ఆల్రెడీ హిట్టింగ్ ఎబిలిటీ ఉంది. సో మ్యాచ్లు కూడా ఎన్నో సందర్భాల్లో నేను మ్యాచ్ని ఫినిష్ చేశాను, సో అందుకని చెప్పేసి చివరి వరకు తీసుకెళ్ళి చివరిలో హిట్టింగ్ చేస్తాం అనే మైండ్ సెట్తో ఉన్నాడు. సో ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. దాని తర్వాత చివరిలోకి వెళ్ళిన తర్వాత అటువైపు 18th ఓవర్ చివరి బాల్ ధ్రువ్ జురెల్ ఉన్నాడు. ధ్రువ్ జురెల్ డీప్ స్క్వేర్ లెగ్ మీద సింగిల్ వచ్చింది అది. సో తిరగాలి అది, కానీ తిరగలేదు. ఎందుకు తిరగలేదు? ఒక బ్యాట్స్మెన్కి ఒక కాన్ఫిడెన్స్ ఉండిద్ది, ఎటువంటి హిట్టర్కైనా. మీరు MS ధోని సినారియోని చూసుకోండి. లాస్ట్ టైము మనకి డారెల్ మిచెల్ని 2 సార్లు తెప్పించాడు, ఏదో IPLలో CSK తరఫున. అయినా సరే అక్కడ సింగిల్ కూడా తిరగలేదు. 2 runs వచ్చింది, అయినా సరే సింగిల్ తిరగలేదు. ఈవెన్ మనకి అంతకుముందు అంబటి రాయుడు, దాని తర్వాత MS ధోని ఆడుతున్నప్పుడు కూడా అప్పుడు కూడా సింగిల్ వచ్చేది, అప్పుడు కూడా తిరగలేదు, ఇది ఇండియా టీం తరఫునది. సో మరి ఇది ఎందుకు? వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్సా, లేదంటే మ్యాచ్ ఓడిపోయి చాలా అని చెప్పేసా?
అంటే దీనికి ఒక రీజన్ ఉండిద్ది. ఎందుకంటే ఒక పవర్ హిట్టర్కి ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండిద్ది. ఈ మ్యాచ్ ఖచ్చితంగా నేను గెలిపించగలను. అటువైపు ఎవరైనా ఉండే, డారెల్ మిచెల్ చిన్న బ్యాట్స్మెన్ కాదు ఎంఎస్ ధోని రిజెక్ట్ చేయడానికి, దాని తర్వాత అంబటి రాయుడు చిన్న చిన్న బ్యాట్స్మెన్ కాదు. సో మరి ఎందుకు చేస్తారంటే వాళ్ళ మీద వాళ్ళకున్న ఒక కాన్ఫిడెన్స్ అది. సో ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే మేము మ్యాచ్ని గెలిపిస్తాం అనే కాన్ఫిడెన్స్ అది. సో అందుకని చెప్పేసి సింగిల్స్ తీయకపోవచ్చు వాళ్ళు. సో మరి దాని తర్వాత వెంటనే అవుట్ అయ్యాడంటే అవుట్ అవ్వడం కామన్. సో ప్రతి మ్యాచ్ నువ్వు ఫినిష్ చేస్తావు అనే నమ్మకం 100% గ్యారంటీ ఏ బ్యాట్స్మెన్కి ఇవ్వగలవా? లేదు. సో దాని తర్వాత బాల్ అవుట్ అయ్యాడు అంటే సో మరి అప్పుడు కూడా ఒక హిట్టింగ్, అది కూడా ఒక 6 లైన్ దగ్గరే మనకి లాంగ్ ఆఫ్లో క్యాచ్ ఇచ్చాడు అది. సో ఇంకా కొంచెం అవతల పడినట్టయితే, కొంచెం మంచిగా తగిలినట్టయితే అది అవతలతో పడేది 6 పోయేది. సో దానికి మళ్ళీ దాని తర్వాత ఇదే ఎవరైతే ఇప్పుడు ట్రోల్ చేశారో వాళ్ళే వచ్చి మళ్ళీ అరే నెంబర్ 1 రా అని చెప్పేసి మళ్ళీ హార్దిక్ పాండ్యాని పొగుడుతూ ఉండేవాళ్ళు. సో ఫస్ట్ గేమ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ అర్థం చేసుకోండి. దాని తర్వాత మాత్రమే వాళ్ళని విమర్శించడానికి ట్రై చేయండి. అంతేగాని దొరికాడు కదా అని చెప్పేసి సో వాళ్ళ మీద విమర్శలు గుప్పించామంటే స్పాయిల్ అయ్యేది వాళ్ళ లైఫ్ మాత్రమే కాదు, అంటే వాళ్ళ టీంలో ఏం తీసేయరు, ఊరక మనం వాగుతాం తప్పాడ. దాని తర్వాత వాళ్ళ మీద ప్రెషర్ బిల్డ్ అయిందంటే అది ఇండియన్ క్రికెట్ టీం మొత్తం మీద పడిద్ది. సో దానివల్ల మనం ఈ వరల్డ్ కప్లో అయినా సరే ఆ ప్రెషర్ బిల్డ్ అయిందంటే ఐసీసీ ట్రోఫీస్ కూడా రావు. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. సో దొరికింది కదా అని చెప్పేసి వాళ్ళ మీద పడిపోవడం కన్నా ఫస్ట్ గేమ్ అంటే ఏంది అనేది ఫస్ట్ అర్థం చేసుకోండి. దాని తర్వాత ఏ టైంలో ఎటువంటి సిచ్యువేషన్లో ఎలా ఆడాలి అనేది తెలుసుకోండి. సో క్రికెటర్ అవ్వాలి అనుకున్నాడు ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే రేపు ఎన్నో రోజులు కూడా మ్యాచ్లో సర్వైవ్ అవ్వలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. సో మరి అయితే ఇదన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ గురించి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. సో దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం. సో అయితే ప్రస్తుతానికైతే మ్యాటర్ ఇదన్నమాట. సో ఫస్ట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, హార్డ్ హిట్టర్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉండిద్ది. సో దాన్ని తప్పుబట్టి నీకు ఇంత పవర్ ఉంది, నీకు ఇంత యాటిట్యూడ్ ఉంది, అందుకని నువ్వు సింగిల్ తిరగలేదు. ధ్రువ్ జురేల్ కూడా బ్యాట్స్మెన్, ఓకే ధ్రువ్ జురేల్ బ్యాట్స్మెనే, కానీ హార్దిక్ పాండ్యాతో పోల్చుకుంటే హార్దిక్ పాండ్యా హిట్టింగ్ చేయగలుగుతాడా? నో ఆన్సర్. సో కాబట్టి ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోండి, ఒక బ్యాట్స్మెన్ ఒక ప్లాన్ ఫాలో అవుతున్నాడంటే ఎందుకు? తను ఎప్పుడో ఫస్ట్ నుంచి వచ్చి 27 బాల్స్లో కూడా 23 రన్సే కొట్టాడు అంటే దానికి ఒక ప్లానింగ్ ఉంది. ఫస్ట్లో స్లోగా స్టార్ట్ చేసిన చివరి ఎండింగ్కి వచ్చేసరికి ఒక అగ్రెసివ్ ఎండింగ్ ఇస్తాడు అని చెప్పేసి మీకు అర్థం అవ్వాలి. సో గేమ్ ప్లాన్ ఇటువైపు మీరు ఆల్రెడీ చూసుంటారు. సుందర్ చూసినా సరే స్లోగా ఆడాడు. దాని తర్వాత అక్షర్ పటేల్, అది కాక వైస్ కెప్టెన్, తన మీద ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉండిద్ది. తను కూడా ఎందుకు స్లోగా ఆడాడు? వికెట్లు పడతాయి కాబట్టి వికెట్ నిలబెడితే చివరిలో హిట్టింగ్ చేసుకోవచ్చు. ఇది మినిమం బేసిక్ నాలెడ్జ్ భయ క్రికెట్లో. సో ఇది తెలియకుండా కామెంట్ చేస్తున్నారంటే ఇక దానికి ఎవరైనా ఏం చేయలేరు.